అమ్మ భూమి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? మాకు చాలా భయంగా ఉంది అని సారదా అంటుంది. ఈ చెర్రీ మత్తు ఇచ్చాడు కదా, దానికి యాంటీడోస్ తీసుకురావడానికి బయటికి వెళ్ళానత్తయ్య. నేను బావకి దొరికిపోయాను అని భూమి అంటుంది. అయ్యో, గగన్ ఏమైనా అన్నాడమ్మా అని శారద అంటుంది. బావ నన్ను తిట్టాడు, నేను బావకి అర్థమయ్యేలా చెప్పాను, కానీ నేనే ఎక్కువగా కంగారు పడిపోయాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఇదిగో చెర్రీ, యాంటీడోస్ ఇంజెక్షన్ తీసుకువచ్చాను, వెంటనే ధ్రువకి ఇంజెక్షన్ చెయ్యి. తారా వాళ్ళు మొత్తం గదులన్నీ వెతుకుతూ ఉన్నారు, కాసేపుంటే ఇక్కడికి కూడా వస్తారు అని భూమి ఇవ్వడంతో చెర్రీ వెంటనే ఇంజెక్షన్ చేస్తాడు. వెంటనే ముగ్గురు చాటుకు వెళ్లి దాక్కుని ఉంటారు. అప్పుడే తారా వెతుక్కుంటూ అక్కడికి వచ్చి అన్నయ్య అన్నయ్య కళ్ళు తెరవన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. ధ్రువకి మెలకువ వచ్చేస్తుంది. పూరి గగన్ కూడా అక్కడికి వస్తారు. ఏంటి బావా, ఏమైంది అని గగన్ అడుగుతూ ఉంటే, నేను వస్తూ ఉంటే ఎవరో నా ముక్కుపై మత్తు ఇచ్చేశారు, నేను ఎలా పడిపోయాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని ధ్రువ అంటాడు. ఖచ్చితంగా ఇది భూమి పని అయి ఉంటుంది అని తార అంటుంది. అసలు భూమి ఇక్కడికి రానేలేదు కదా, మరి భూమి ఎలా చేస్తుంది తారా అని గగన్ చెప్తూ ఉంటే, బాగానే కవర్ చేస్తున్నావు బావా అని భూమి చాటుగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చెర్రీ శారద కూడా వింటూ భూమి పక్కనే నిలబడి ఉంటారు. అవును తారా, గగన్ చెప్పింది నిజమే, భూమి ఇక్కడికి రాలేదు కదా అని ధ్రువ కూడా చెప్తూ ఉంటాడు. గగన్ గారు, మీ షర్ట్ పై ఈ లిప్స్టిక్ ముద్రేంటి అని తారా నిలదీస్తూ ఉంటుంది. అది అది అని గగన్ నసుగుతూ ఉంటాడు. అన్నయ్య, భూమి ఈ మండపంలోనే ఉంది. దాన్ని ఆ లిప్స్టిక్ ముద్రని చూస్తుంటే అర్థం కావటం లేదా? గగన్ గారు, నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు, కానీ ఆ భూమిని మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. బాయ్స్ ఇలా రండి, ఆ భూమి ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంది, దాన్ని పట్టుకుని వచ్చి నా కాళ్ళ దగ్గరికి లాక్కురండి అని తారా చిటికలు వేస్తూ ఆర్డర్ వేయడంతో అలాగే అని రౌడీలు వెళ్ళిపోతారు. తారా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని గగన్ అంటే, లేదు, ఊరి పెళ్లి ఆపేసి మన పెళ్లి కూడా ఆపడానికే చూస్తుంది, నేను మాత్రం అస్సలు వదిలిపెట్టను అని తారా అంటే, అన్నయ్య వదిన చెప్పింది నిజమేనా? నా పెళ్లి జరగదా? భూమి పెళ్లి ఆపుతుందా అని పూరి అడుగుతూ ఉంటుంది. ఏం చెయ్యలేదది, నేనున్నాను కదా, రా అన్నయ్య చూసుకుందాం అని తార ధ్రువని తీసుకుని వెళ్తుంది. అయ్యో భూమి, ఏంటి ఇలా దొరికిపోయాం అని శారద అంటే, ఏం కాదత్తయ్య, ధైర్యంగా ఉండండి అని భూమి చెప్తూ ఉంటుంది. అవును పెద్దమ్మ అని చెర్రీ అంటాడు. ఇక మండపం దగ్గరికి వచ్చిన తార, ఏ భూమి ఎక్కడ దక్కున్నవే, బయటికి రావే అని కేకలు పెడుతూ ఉంటుంది. మేడం, ఆ భూమి ఎక్కడ కనిపించట్లేదు అని రౌడీలు వచ్చి చెప్తూ ఉంటే, భూమి దాక్కున్న దానివి, నేను 10 లెక్క పెట్టేలోగల నువ్వు బయటికి వచ్చావా, సరే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అలా నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తార ఎవరికో కాల్ చేస్తుంది. ఈ తార ఎవరికి కాల్ చేస్తుందో అర్థం కావట్లేదే అని భూమి అనుకుంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ పీటలపై కూర్చొని ఉంటారు. ముందు పూరి పెళ్లి జరిపించండి అని శారద అంటే, కుదరదత్తయ్య, ముందు నా పెళ్లి గగన్ గారితో జరగాలి అని తార లేచి అరుస్తూ ఉంటుంది. అవునని తార వాళ్ళ బామ్మ వంతపాడుతూ ఉంటుంది. ఏంటి శారద అలా చూస్తూ నిలబడ్డావు, ముందు చెప్పు వాళ్ళకి అని భూమి చెప్తూ ఉంటే, అవును, ముందు నా కూతురు పెళ్లే జరగాలి అని శారద అంటుంది. లేదు లేదు, ఇద్దరిది ఒకేసారైనా జరిపిద్దాము అని తార వాళ్ళ బామ్మ అంటే, అలా జరిగితే కాపురాలు నాశనమైపోతాయి, వెంట్రుకలు మెరిసినా కూడా నీకు బుద్ధి రాలేదా, శాస్త్రాలు ఒప్పుకోవు. పూజారి గారు, ముందు మీరే చెప్పండి అని భూమి అంటే, అవునమ్మా, కుండ మార్పిడి పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరగకూడదు, జీవితాలు నాశనమైపోతాయి అని, ముందు చెల్లి పెళ్లి జరగాలి, తర్వాత అన్న పెళ్లి జరగాలి, అన్న చెల్లి విషయంలో కుండ మార్పిడి పెళ్లిళ్ళ విషయంలో అని పూజారి గారు చెప్తారు. శభాష్ పూజారి గారు, అయితే ముందు మా అన్నయ్య నా పెళ్లి జరిపిస్తాడు అంటే నేను చెల్లిని కదా, అంతే కదా అని తార అంటే, నాకేం అభ్యంతరం లేదు వదినా అని పూరి చెప్తుంది. కానివ్వండి పంతులు గారు, మా పెళ్లి ముందే జరిపించండి అని తార అంటే, అవునని తార వాళ్ళ బామ్మ కూడా అంటుంది. ఏయ్ ఆగవే అని భూమి అరుస్తూ ఉంటే, మళ్ళీ ఏమైంది అని తార వాళ్ళ బామ్మ అరుస్తూ ఉంటారు. నేను చెప్పేది నవరంధ్రాలు రిక్కించమని విను. అసలు ఇప్పుడు ఇక్కడ పెళ్లి పెద్ద ఎవరు? పెళ్లి పెద్ద చెల్లికే ముందు పెళ్లి జరగాలి, ఇక్కడ పెళ్లి పెద్ద ఎవరు అని భూమి అడగడంతో, ఇంకెవరు, గగన్ అన్నయ్య కదా ఈ పెళ్లి జరిపించేది, కాబట్టి గగన్ అన్నయ్యే పెళ్లి పెద్ద అని చెర్రి చెప్తాడు. మరి పూరి పెళ్ళే ముందు జరగాలి అని భూమి చెప్తే, అవునని పంతులు గారు అంటారు. అప్పుడు ధ్రువ పెళ్లి పీటలపై నుండి లేచి, ఏదైనా నా చెల్లి ఇష్ట ప్రకారమే జరగాలి, లేకుంటే నేను పూరి మెడలో తాళి కట్టను అని చెప్పడంతో, బాబు అలా మాట్లాడకండి, పూరి సంతోషంగా ఉండడం కోసమే గగన్ ఈ పెళ్లికి సిద్ధపడ్డాడు, ముందు పూరి మెడలో తాళి కట్టండి అని శారద అంటే, లేదు, నా చెల్లి ఒప్పుకుందే చెప్పందే నేను కట్టను అని ధ్రువ ముందుకేస్తాడు. ఇక గగన్ తార దగ్గరికి వచ్చి, తార, యాక్చువల్లీ మా పెద్దలు చెప్పిందే, పూజారి గారు చెప్పిందే కరెక్ట్ గా ఉంది, ముందు మా చెల్లి పెళ్లి జరిపిద్దాము, తర్వాత నేను నీ మెడలో తాళి కడతాను, నీకు చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను అని గగన్ దండ పెడుతూ అడగడంతో,
సరే, మీరు ప్రాధేయపడుతున్నారన్న ఒకే ఒక్క కారణం వల్ల నేను దీనికి అంగీకరిస్తున్నాను. పూజారి గారు, ముందు పూరి పెళ్లి జరిపించండి, మా అన్నయ్య పెళ్లి జరిపించండి అని తార చెప్తుంది. భూమి, పూరి పెళ్లి జరిపిస్తున్నావు, మరి గగన్ అన్నయ్య పెళ్లి ఆపడమేలా అని చెర్రి అడుగుతూ ఉంటే భూమి చాలా బాధగా చూస్తూ ఉంటుంది. చాలమ్మా చాలు. అసలు ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి చేయమన్నాను, అది కుదరలేదు. కన్యాదానం చేయమని అడిగాను, అది కుదరలేదు. మీ ఇష్ట ప్రకారం చేసుకుంటున్నప్పుడు నాలాంటి వాళ్ళ ఆశీస్సులెందుకు? నేనిక ఇక్కడికి రానే రాను అంటూ తార వాళ్ళ బామ్మ అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ధ్రువ పూరి మెడలో తాళి కట్టడంతో శారద, గగన్ చాలా సంతోషంగా చూస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు. పూలమాలలు కూడా మార్చుకుంటారు. భూమి కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది. గగన్ గారు, ఇక మన పెళ్ళి అని. బావా, నువ్వు నాకు శాశ్వతంగా దూరమైపోతున్నావా? తారా నీ భార్య అవుతుందా అని భూమి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. గగన్ భూమి వైపు చాలా బాధగా చూస్తూ పెళ్లి పీటలపై కూర్చొని ఉంటే అప్పుడే శరశ్చంద్ర లోపలికి రావడంతో భూమి మెల్లగా అక్కడి నుండి జారుకొని వెళ్ళిపోతుంది. రండి అంకుల్ రండి అని తార మళ్ళీ పెళ్లి పీటలపై నుండి లేచి మాట్లాడుతూ ఉంటే, నాకు ఈ కుటుంబం అంటేనే అసహ్యం. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? నా కూతురు భూమి కోసం వచ్చాను. నా కూతురు భూమి ఎక్కడా అని శరశ్చంద్ర అంటే, దాక్కున్న మీ కూతురు భూమిని మీతో పాటు పంపించడానికే నేను ఇక్కడికి మిమ్మల్ని పిలిపించాను. ఈ పెళ్లి ఆపడానికే భూమి ట్రై చేస్తుంది అని తార అంటే, నా కూతురు భూమి అలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయదు. నా కూతురు భూమి చాలా మంచిది అని శరశ్చంద్ర అంటాడు. అయితే మీరు ఇక్కడే కూర్చోండి అంకుల్, మా పెళ్లి పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి. మీ ముందర భూమి ఎలాంటి ప్లాన్లు వెయ్యదు భూమి పెళ్లి ఆపడానికి. తర్వాత పెళ్ళయ్యాక మీరు వెళ్దురు గాని అని తార చెప్పడంతో అలాగే అని శరశ్చంద్ర కూర్చొని చూస్తూ ఉంటాడు. ఈ భూమి, ఇప్పుడు కూడా దాక్కొని ఉన్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కళ్ళ ముందుకు రావే, మీ నాన్న కూడా వచ్చాడు అని తార అరుస్తూ ఉంటుంది. భూమి పక్కన ఏడుస్తూ ఉంటే అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటే, ఏం చేస్తున్న భూమి అంటూ చెర్రి వస్తాడు. అమ్మ భూమి, మీ నాన్న వచ్చి అక్కడే కూర్చొని ఉన్నాడు, ఏదో ఒకటి చెయ్యమ్మా అని శారద చెప్తూ ఉంటే, ఏం చేయనత్తయ్య, బావ గుండెల్లో నేనే ఉన్నాను, ఆ స్థానం పోకుండా నేను ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, మా ప్రేమ ఓడిపోకూడదు అని చెర్రి ఒక పని చెయ్యి అని భూమి ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే అని చెర్రి వెళ్ళిపోతాడు. అందరూ తాళిని కళ్ళకి అద్దుకుంటూ ఉంటే చెర్రి మాత్రం తాళిని కొట్టేస్తాడు. అరే, తాళెక్కడా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు. వెంటనే చెర్రి తాళిని తీసుకుని, భూమి ఇదైతే తీసుకుని వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి అని చె చెర్రి అడుగుతూ ఉంటే, ఇంకా అక్కడ నాన్నున్నాడు కదా, ఇప్పుడు నాన్న వెళ్తే గాని నేనేం చేయలేని పరిస్థితి అని భూమి చెప్తుంది. ఇది కూడా ఆ భూమి పనే అయ్యుంటుంది అని తార అరుస్తూ తాళిని వెతుకుతూ ఉంటుంది. నా కూతురు ఇక్కడ లేదని చెప్పాను కదా అని శరశ్చంద్ర అంటాడు. అన్నయ్య, ఆయనకి యాక్సిడెంట్ అయిందే అన్నయ్య, నేను హాస్పిటల్లో ఉన్నాను అని మీరా ఏడుస్తూ ఫోన్ చేయడంతో ఇప్పుడే వస్తున్నా అంటూ శరశ్చంద్ర వెళ్ళిపోతాడు. అంకుల్ ఎక్కడా అని తాళి వెతుకుతున్న తార అడుగుతూ ఉంటే, ఏదో ఫోన్ వస్తే వెళ్ళిపోయారమ్మా అని ఒక ఆవిడ చెప్తుంది. తాళి లేకుండే పెళ్లి ఆగిపోతుందని ఆ భూమి అనుకుంటుందా? ఎలా ఆగుతుందో నేను చూస్తాను. పంతులు గారు, ఈ పసుపు తాడు పసుపు కొమ్ముతో తాళి తయారు చేయండి అని తార ఇవ్వడంతో, అది తాళి కాదు, కేవలం పసుపు కొమ్ము అని ధ్రువ చెప్తూ ఉంటాడు. చూడండయ్యా, ఇది చాలా పవిత్రమైంది, ఇది కూడా తాళితో సమానమే, ఏం కాదు అని పూజారి గారు చెప్తారు. అమ్మా భూమి, మీ నాన్న వెళ్ళిపోయారమ్మా అని శారద చెప్పడంతో, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అని భూమి అంటూ ఉంటుంది. బావగారు తాళి కట్టండి అని ధ్రువ చెప్తూ ఉంటే గగన్ తాళి చేతిలో పట్టుకుని భూమి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ మీ పెళ్లి జరిగితే ఇక్కడి నుండి, ఈ మండపం నుండి నా శవమే బయటికెళ్తుంది బాబా అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, అన్నయ్య, ధ్రువతో నా పెళ్లి అయిపోయిందన్నయ్య, నువ్వు తారా మెడలో తాళి కట్టన్నయ్య, కట్టు అని పూరి కూడా చెప్తూ ఉంటుంది. అయ్యో, నా కొడుకును చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని శారద తాళిని మాయం చేసినా కూడా ఈ తార చాలా గట్టిగా ప్లాన్ చేసింది అని చెర్రి అనుకుంటూ చాలా బాధగా చూస్తూ ఉంటారు. ఇక గగన్ తారా మెడలో తాళి కడుతూ ఉంటే అప్పుడే ఆపండి అంటూ భూమి అక్కడికి వస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసే అని తార అంటూ ఉంటుంది. నాకు విడాకులు ఇవ్వకుండా నిన్నిలా పెళ్లి చేసుకుంటాడు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఇలాంటిదేదో మాట్లాడతావని, నువ్వు సంతకాలు చేసిన విడాకుల పేపర్స్ ని నేను రెడీగా పెట్టి ఉంచాను అని ఆ పేపర్స్ ని తేవడానికి తార వెళ్తుంది.